ఎట్లుంటామండి ఉద్యోగం రాకపోతే? ఆయన బాగానే ఉన్నాడు, సంతోషంగా ఉండండి అంటాడు. శాలేమన్నకి ఏం రోగం, ఆయనకేం రోగం, ఇద్దరు బాగానే ఉన్నారు. ఎట్లుంటామండి 30 ఏళ్ళు వచ్చిన పెళ్ళి కాకపోతే? ఎట్లుంటామండి ఇంట్లో మనుషులకు బాగలేకపోతే? ఎట్లుంటామండి సంతోషంగా ఒంటి నిండా రోగాలు పెట్టుకొని? ఎట్లుంటామండి సంతోషంగా పెళ్ళై 15 ఏళ్ళైనా పిల్లలు లేకుండా గొడ్రాలు అనిపించుకుంటా ఉంటే? ఎట్లుంటామండి సంతోషంగా ఇల్లు వాకిళ్ళని అమ్ముకునే పరిస్థితి వస్తే? ఏదో చెబుతూ ఉంటారు సంతోషంగా ఉండండి అని. ఎట్లుంటాం? మరి ఉండటానికి అవకాశం లేకపోతే ఆయన ఎట్లుండమన్నాడు? ఇది నా ప్రశ్న. ఉండటానికి అవకాశం లేకపోతే ఆయన ఎట్లుండమన్నాడు? అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. ఉంది. దేన్ని బట్టో మనం ఆలోచిస్తే ఒకే ఒక్క మాట, ఏదున్నా లేకపోయినా దేవునితో నీకు సమాధానం ఉంది, అది చాలు. ఆ ఒక్కటి చాలు నువ్వు పండగ చేసుకోవటానికి, ఆ ఒక్కటి చాలు నువ్వు ఆనందంగా ఉండటానికి. ఆ ఒక్కటి ఉంటే చాలా? అవును, ఆ ఒక్కటి ఉంటే చాలు. ఆ ఒక్కటి లేకపోతే నీ బతికే ఒక నరకం. ఆ ఒక్కటి ఉంటే ఇలాలో కూడా నువ్వు నిత్య జీవాన్ని అనుభవిస్తావు. ఏంటిది అది? దేవునితో రైట్. ఇప్పుడు దేవునితో మనం సమాధానం కలిగి ఉండటం వల్ల మనకు అనుకూరే ప్రయోజనాలు ఏంటి? ఏముందండి, సృష్టికర్తతో మనతో ఆయన సమాధానంగా ఉంటే, ఏదెను తోటలో ఆదాము ఎలాంటి అనుభవాల్లో ఉన్నాడో అలాంటి అనుభవాలకి మనకి దేవుడు స్టార్ట్ చేస్తాడు. ఏదెను తోటలో ఆదాము దేని గూర్చైనా చింతపడ్డా? తోటలోంచి బయటకు వచ్చినాక చింత స్టార్ట్ అయిందా, లేకపోతే తోటలో ఉన్నప్పుడు స్టార్ట్ అయిందా? పాపం అతని మీదకి వచ్చినప్పుడు చింత స్టార్ట్ అయిందా, రాకముందు స్టార్ట్ అయిందా? అవునా? రైట్. ఇప్పుడు మన మీద క్రీస్తు రక్తము ప్రోక్షింపబడి ఇప్పుడు పాపం నుండి దాని బలము నుండి విడుదల పొంది పరిశుద్ధులమయ్యాం. దేవునితో పూర్వపు సమాధానాన్ని, ఆదాం పోగొట్టుకున్న సమాధానాన్ని క్రీస్తు రక్తమును బట్టి తిరిగి మనం పొందుకున్నాం. ఇప్పుడు మన అనుభవం ఎలా మారిపోతుంది అంటే, ఏదెను తోటలో ఏ చింత లేకుండా ప్రశాంతతను అనుభవించిన ఆదాం అనుభవంలోనికి వెళ్ళిపోతాం మనం.